brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. వీడియోల మాటున విదేశీ గూఢచర్యం చేసింది. దేశ రహస్యాలు అమ్ముతూ దేశద్రోహిగా మారింది. ప్రయాణాలు చేస్తూ పాక్ ఏజెంట్లతో డీల్స్ కుదుర్చుకుంది. ఒక్క క్లిక్తో దేశ భద్రతను పణంగా పెట్టింది. ఇండియన్ గర్ల్ ఇన్ పాకిస్తాన్, ఇండియన్ గర్ల్ ఇన్ నేపాల్, ఇండియన్ గర్ల్ ఇన్ ఇండోనేషియా అంటూ యూట్యూబ్లను నింపేసిన ఆ కిలాడి ఇండియన్ గర్ల్ ఇన్ ఐఎస్ఐ అన్న రహస్యం చాలా ఆలస్యంగా బయటపడింది. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా చేసిన ప్రతి వీడియో వెనుక దేశద్రోహం కనిపిస్తుంది. ఆమె పర్యటించిన ప్రతి ప్రదేశం వెనుక స్పై ఆపరేషన్ నడిచిందని అనుమానాలు బలపడుతున్నాయి. పాకిస్తాన్ వెళ్లింది, ఐఎస్ఐ ఏజెంట్లతో లింకులు పెట్టుకుంది. జమ్మూ కశ్మీర్కు వెళ్లింది, పెహల్గాం దుర్ఘటన జరిగింది. ఇండోనేషియా వెళ్లింది, ఐఎస్ఐ ఏజెంట్ డానిష్తో వ్యవహారం నడిపింది. ఒడిశా పూరిలో స్పెండ్ చేసింది, అక్కడ రాహుల్ సాహు అనే యూట్యూబర్తో కలిసి గూఢచార్యానికి చెక్ వేసింది. హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లోనూ తిరిగింది. మన సైనిక స్థావరాల కదలికలను పాకిస్తాన్కు చేరవేసింది. నేపాల్ వెళ్ళింది, భూటాన్లోనూ చక్కర్లు కొట్టింది. కౌశిక్, నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేయడం బెస్టా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం బెస్టా? ఎందుకంత కన్ఫ్యూజన్? ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎక్స్పర్టా? ఎలా? బాస్ వాలా బీ ద బాస్. అక్కడ ఎలాంటి కార్యకలాపాలు నడిపిందో తెలియదు. అంతెందుకు, మన తెలుగు రాష్ట్రాలకు కూడా వచ్చింది. సికింద్రాబాద్ స్టేషన్ లో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల ప్రారంభోత్సవం రోజున విఐపి పాస్ తో స్టేషన్ అంతా పర్యటించింది. అక్కడ కూడా గూఢచార్యం చేసిందా అన్న అనుమానాలు ఇప్పుడు మరింత ఆందోళన రేకెత్తిస్తుంది. జ్యోతి కేసును విచారించే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పెహల్గాం ఘటన వెనుక కూడా ఈమె హస్తం ఉందన్న అనుమానాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. ఈమె ఆస్తుల వివరాలు చూస్తే మైండ్ బ్లోయింగ్. పుట్టింది ఇక్కడైతే ఆస్తులను పెంచుకుంటోంది పాకిస్తాన్ లో. जो पीआईओज हैं वो कुछ सोशल मीडिया इन्फ्लुएंसर्स को रिक्रूट करने की कोशिश कर रहे हैं, पीआईओज, एंड शी हैड आल्सो विजिटेड पाकिस्तान मल्टीपल टाइम्स और शी हैड आल्सो विजिटेड चाइना वंस, और उसे हमने परसों अरेस्ट किया है और उसकी हमने अभी 5 दिन की पुलिस रिमांड के लिए, तो उसमें जैसे उसकी पूछताछ चल रही है, जो इन्वेस्टिगेशन है वो चल रहा है अभी. ఒడిశాకు చెందిన యూట్యూబర్ రాహుల్ సాహు జ్యోతితో కలిసి పనిచేసినట్లు తేలింది. వీరిద్దరూ కలిసి ఒక డిజిటల్ గూఢచార్యం నెట్వర్క్ ను నడిపినట్లు పోలీసులు గుర్తించారు. వీడియో ఎడిటింగ్ యాప్లు కాదు, ఎన్క్రిప్షన్ టూల్స్ వాడారు. ఇప్పుడు ఇవి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. జ్యోతి ఛానల్లో పాత వీడియోలను పరిశీలిస్తే కొన్ని సీన్లలో ఆమె కోడ్ వర్డ్లను మాట్లాడినట్లు అనుమానిస్తున్నాయి నిఘా వర్గాలు. హర్యానాలో పుట్టి పెరిగిన జ్యోతి మల్హోత్రా సామాన్య కుటుంబంలో పుట్టింది. 2018లో ట్రావెల్ విత్ జో అనే యూట్యూబ్ ఛానల్ ప్రారంభించింది. హర్యానా, పంజాబ్, ఢిల్లీ ప్రాంతాల సంస్కృతి, ఆహారం, ప్రయాణ అనుభవాలను అద్భుతంగా తన ఫాలోవర్స్ కు అందించింది. ఆమె మాటలతో మనసు కట్టివేసే గుణం, సరళమైన వీడియోలు లక్షలాది ప్రేక్షకులను ఆకర్షించాయి. అయితే ఎప్పుడైతే 2023లో పాకిస్తాన్ లో అడుగుపెట్టిందో అప్పటి నుంచి ఆమె బుద్ధి గతి తప్పింది. అక్కడ ఐఎస్ఐ ఏజెంట్ డానిష్ తో పరిచయం పెంచుకుంది. అది కాస్త శారీరక సంబంధానికి దారితీసింది. వాడి మాయమాటల్లో పడి దేశద్రోహానికి ఒడిగట్టింది. వాట్సాప్ ఎన్క్రిప్టెడ్ మెసేజ్ల ద్వారా భారత సైనిక స్థావరాల సమీప రహదారులు, ఆయుధ నిల్వల వివరాలను డానిష్ కు పంపింది దేశద్రోహి. అక్టోబర్ 2024లో హర్యానా, పంజాబ్ సరిహద్దుల్లో సైనిక కదలికల సమాచారం ఐఎస్ఐ కు పంపింది జ్యోతి. 2023 జూన్ 10న హర్యానాలోనే సైనిక స్థావరాలను రికార్డ్ చేసింది. 2024 జనవరి 22న పాకిస్తాన్ హై కమిషన్ ఇచ్చిన ఇఫ్తార్ విందులో ప్రత్యక్షమైంది. డానిష్ తో సన్నిహితంగా కనిపించిన జ్యోతి వీడియో అప్పట్లో వైరల్ అయింది. అప్పుడే ఓ నెటిజన్ జ్యోతి యాక్టివిటీపై అనుమానం చేస్తూ మన నిఘా వర్గాలను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు కూడా. ఐఎస్ఐ ఏజెంట్ డానిష్ ను మన ప్రభుత్వం ఈ నెల 13నే బహిష్కరించింది. 2023 నుంచి జ్యోతి యాక్టివిటీ మరింత పెరిగింది. స్థానిక యువకులకు డబ్బు ఆశ చూపించి బోర్డర్లోని సైనిక స్థావరాల వివరాలను సేకరించింది. 2023 నుంచి 2024 వరకు తాను నియమించుకున్న కిరాయి మూకల ద్వారా సైనిక సమాచారాన్ని ఐఎస్ఐకు చేరవేసింది. ఒక్కసారి జ్యోతి స్పై ర్యాకెట్ చూస్తే డానిష్ తో కలిసి ఎలా గూఢచార్యం చేసిందో మనకు అర్థమవుతుంది. ఈ ర్యాకెట్ లో జ్యోతినే కీలక పాత్రధారి. డానిష్ నుంచి ఆదేశాలు రాగానే లోకల్ గా తను అరేంజ్ చేసిన టీమ్ ను యాక్టివేట్ చేస్తుంది. ఈ నలుగురిలో దేవేంద్ర సింగ్ థిల్లాన్ గతేడాది నవంబర్లో కర్తార్పూర్ కారిడార్ ద్వారా పాక్కు వెళ్లాడు. భారత్ కు సంబంధించిన సెన్సిటివ్ సమాచారాన్ని ఐఎస్ఐకు చేరవేశాడు. అందుకు పాక్ అధికారులు పెద్ద మొత్తంలో డబ్బు మూట చెప్పారు. ఈ విషయాన్ని పోలీసుల విచారణలో అంగీకరించాడు దేవేంద్ర సింగ్. జ్యోతి యాక్టివిటీపై అనుమానం వచ్చిన నిఘా వర్గాలు ఆమె యూట్యూబ్ వీడియోలను విశ్లేషిస్తే అసలు విషయం బయటపడింది. ప్రతి వీడియోలో ఓ కోడ్ భాషను ఉపయోగిస్తూ ఐఎస్ఐకు సైనిక కదలికల సమాచారాన్ని చేరవేసినట్లు నిర్ధారించుకున్నారు. జ్యోతి ఎపిసోడ్తో యూట్యూబర్స్ వీడియోలపై కఠిన ఆంక్షలు విధించే అవకాశంపై కేంద్రం ఫోకస్ పెట్టింది.
డిజిటల్ స్పైను నిరోధించేలా చట్టాలు రావాలని డిమాండ్ చేసింది.